ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. నాగర్ కర్నూలు జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళుతున్న భక్తులను మృత్యువు కలవట్ రూపంలో వేటాడింది. డ్రైవర్ ఏమరపాటు నిద్రమత్తు ముగ్గురు ప్రాణాలు గాల్లో కల్పేసింది. ఉరుకొండ మండలం తిమ్మనపల్లి శివారులో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం 2 కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. నాగర్ కర్నూలు జిల్లా ఉరుకొండ మండలం తిమ్మనపల్లి శివారులో ఈరోజు తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. కర్ణాటక రాష్ట్రం యాదగిరి ప్రాంతానికి చెందిన సుమారు 22 మంది యాత్రికులు 2 క్రూజర్ వాహనాల్లో శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం కోసం బయలుదేరారు. అయితే తిమ్మనపల్లి సమీపానికి రాగానే ఒక్కసారిగా వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న కలవర్ట్ను బలంగా ఢీకొట్టింది. ఒక్కసారి స్క్రీన్లో మీకు కనిపిస్తున్నటువంటి ఆ దృశ్యాలు చూడండి. చాలా బాధ కలిగించే దృశ్యం అది. కలవర్ట్ని ఢీకొట్టడంతో ముందు భాగం మొత్తం కూడా ఈ విధంగా నుజ్జు మొత్తం చీలిపోయినటువంటి ఆ వాహనం కూడా మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. చాలా భయం గొలిపే విధంగా ఆ దృశ్యం కనిపిస్తోంది. డ్రైవర్ నిద్రమత్తులోకి జారటమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా సమాచారం వస్తోంది. ఈ భీకర ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న మహాదేవి, మేఘ, రామరెడ్డి తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే ప్రాణాలు విడిచిన పరిస్థితుంది. ప్రమాదం జరిగిన సమయంలో వాహనం చాలా వేగంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఎంత వేగంగా ఉంటే ఆ కలవట్ని ఢీకొట్టంగానే ఎంత ముందు భాగం మొత్తం కూడా నుజ్జునజ్జైపోతుంది చెప్పండి. ఒకవైపు వేగం ఎక్కువగా ఉంది, డ్రైవర్ నిద్రమత్తు. అందులోనే దానివల్లే ఇంత తీవ్రమైనటువంటి ప్రమాదం జరిగినట్టుగా చాలా స్పష్టంగా వస్తుంది. దైవ దర్శనానికి వెళుతున్నటువంటి క్రమంలో ఈ ప్రమాదం జరగటం నిజంగా చాలా అంటే చాలా విషాదకరమైనటువంటి పరిస్థితి. ఆ కుటుంబాల్లో, ఆ గ్రామంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు ఈ సమాచారం రావడంతో వెంటనే రంగంలో దిగారు. క్షతగాత్రులైనటువంటి మల్లమ్మ, నీళ్ళమ్మ, శిమాన్య, బసవగౌడ, శివగౌడ, రామన్ గౌడ వీళ్ళందరినీ కూడా చికిత్స నిమిత్తం వెల్దండలో ఉన్నటువంటి NMS హాస్పిటల్కి తీసుకెళ్లారు. ప్రస్తుతం వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఎందుకంటే ప్రమాద తీవ్రత అది. చాలా తీవ్రంగా గాయపడ్డ వాళ్ళు స్పాట్లోనే కొంతమంది చనిపోతే, ఇంకొంతమంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో కొనవూపిరితో కొంతమంది కొట్టుమిట్టాడుతున్నారు. చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. పోలీసులు అయితే కేసు నమోదు చేసుకున్నారు, దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబాలకు వాళ్ళు ఆ కుటుంబ సభ్యులు మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమాచారం అందించారు. వాళ్ళు కూడా హుటాహుటిన ఆసుపత్రులకు వస్తూ ఉన్నారు. యాదగిరిలో విషాద ఛాయలు ప్రస్తుతం అలుముకున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ప్రయాణాలు చేసే వాళ్ళకి ఎప్పటికప్పుడు కాషన్ బోర్డులు పెడతా ఉన్నారు, నిదానంగా వెళ్ళమని చెప్తా ఉన్నారు. ఏమాత్రం అజాగ్రత్త వహించినా, ఏమరపాటు వహించినా, నిర్లక్ష్యం ప్రదర్శించినా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది. చూడండి, ఇక్కడ వాళ్ళు దైవ దర్శనానికి వెళ్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా ఆ డ్రైవర్ వహించినటువంటి నిర్లక్ష్యం, నిద్రమత్తు. ఇక నిద్ర వస్తే కాసేపు రోడ్డు పక్కన బండి నిలిపేసి రెస్ట్ తీసుకోవాలా, పడుకోవాలా, కాసేపు కనీసం ఒక అరగంట అయినా సరే రెస్ట్ తీసుకొని మళ్ళీ ముఖం కడుక్కొని మళ్ళీ వాహనం డ్రైవ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ అదేమీ లేకుండా అదే మత్తులో మళ్ళీ వేగంగా ఏమీ కాదులే మనకేమవుతుంది అనే ఒక ధీమా ఉండటం ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతుంది. నిద్రమత్తులో వేగంగా ఒక్కసారిగా ఢీ కొట్టేసరికి చూడండి, ఆ కలవట్టికి ఢీ కొట్టడం ఎంత బలంగా ఢీ కొడితే ముందు భాగం మొత్తం కూడా ఏ పార్టుగా పార్టు మొత్తం చీలిపోయింది చూడండి మధ్యలో. చాలా బాధ కలుగుతుంది ఆ దృశ్యం చూస్తుంటే. ఆ వాహనం పూర్తిగా నుజ్జునుజ్జైపోయింది. అందులో ప్రయాణిస్తున్న వాళ్ళు స్పాట్లోనే 3 చనిపోయారు. తీవ్రంగా రక్తం పడుతూ స్పాట్లోనే చనిపోయినటువంటి పరిస్థితి. మిగతా వాళ్ళు కూడా తీవ్రంగా గాయాలైపోయాయి. ఈ సమాచారం తెలుసుకున్నటువంటి చుట్టుపక్కల వాళ్ళు, అటు ఇటు వాహనదారులు ఉంటారు కదా, వాళ్ళు సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళు కూడా అంబులెన్స్లను అక్కడ తీసుకొచ్చి క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకెళ్లారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు మార్నింగ్ సుమారు 4 గంటల నుంచి 4:30 మధ్యలో ఊరుకొండ మండలం దగ్గర, ఊరుకొండ గ్రామం దగ్గర ఒక క్రూజర్ నేషనల్ హైవే పైన అదుపు తప్పి పడిపోవడం జరిగింది. దాంట్లో కొంతమంది ఇంజ్యూర్డ్ అయితే వాళ్ళని NMS హాస్పిటల్స్ వెల్దండ క్యాజువాలిటీకి తరలించడం జరిగింది. మార్నింగ్ లోకల్ CI గారు మాకు ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేసి ఇక్కడికి పేషెంట్స్ని ఇమీడియట్గా తరలించడం జరిగింది. దీంట్లో కొంచెం బాగా బ్యాడ్ ఉండే, తనకు బ్లడ్ వామిటింగ్స్ అండ్ అన్కాన్షియస్ ఉంటే తనని వెంటిలేటర్ మీద పెట్టి చికిత్స అందిస్తున్నాం. బట్ ఇప్పుడున్న 6 మందిలో శివానంద్ గౌడ్ అండ్ మల్లమ్మ కొంచెం బ్యాడ్గా ఉన్నారు. వీళ్ళందరికీ మార్నింగ్ 4:30 నుంచి మేము కూడా అందరం వాళ్ళు వచ్చిన మినిట్ నుంచి ఇప్పటివరకు ఇంకా చికిత్స అందిస్తున్నాం. ఇంకా కొన్ని రిపోర్ట్స్ కోసం వెయిటింగ్ ఉంది. అన్ని ప్రథమ చికిత్స అయిపోయింది. ప్లస్
ప్రాబ్లమ్స్ ని డిటెక్ట్ చేసాము. వాటికి సంబంధించిన డాక్టర్స్ అందరం మార్నింగ్ 4:30 నుంచి ఇక్కడనే ఉన్నాం. పోలీస్ వాళ్ళు కూడా మాకు ఎర్లీ మార్నింగ్ యాక్సిడెంట్ అయ్యే ఇన్సిడెంట్ ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళ వల్ల మేము టీం అంతా ఇక్కడ అలర్ట్ గా ఉండి ప్రతి ఒక్కరిని సేవ్ చేయడానికి మా వంతు ప్రయత్నిస్తాం.